స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. మహోన్నతుడిపైన మా ప్రియ పనులకు ప్రాచ మా స్థుతుల కారణభూతుడ మా రక్షణకర్తానికి వందనాలు. స్తోత్రం నాయన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రేకదేవ నామంలో ప్రభా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి. 2025 ప్రభా 11వ మాసం తండ్రి 23వ తేదీన మమ్మల్ని ప్రవేశపెట్టినావు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. ఈ దినము తండ్రి అయ్యా విశ్రాంతి దినము, సబాతు దినము, పరిశుద్ధ దినము. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అనేకులు ప్రభు నీకు వందనాలు. స్తోత్రం నాయన. ప్రపంచవ్యాప్తంగా తండ్రి నిన్ను ఆరాధించే దినము తండ్రి, నిన్ను స్తుతించి నేను గణపరిచే దినము తండ్రి, నీకు వందనాలు. స్తోత్రాలు నాయన. అయ్యా మరి తండ్రి సాయం చేయండి. వచ్చిన నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. నీ దాసులను, దాసరాలను, వారి కుటుంబాలను, పెద్దలను, వారి కుటుంబాలను తండ్రి, ప్రతి విశ్వాసిని తండ్రి వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభు రాని వారు మరొకసారి వచ్చి మిమ్మల్ని గణపరిచే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా నడవలేని స్థితి తండ్రి, నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. ఓ వ్యక్తి మీద ఆధారపడేదాన్ని తండ్రి, నీకు వందనాలు. వీల్ చైర్ నెట్టాలంటే ప్రభా ఓ వ్యక్తి కావాలి తండ్రి. మరి నాయన సమయానికి ప్రభా సహకరించినప్పుడు తండ్రి నీకు వందనాలు. వెళ్ళలేకపోతున్నాను నాయన, నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నన్ను క్షమించమని అడుగుతున్నాను, మన్నించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. నా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి సహాయం చేయండి తండ్రి. మరి నాయన మన చిత్తమైతే ప్రభా ఎంతకాలము బ్రతికించి నడిపిస్తున్నందుకు ప్రభా అయ్యా నేనేం ఇచ్చుకోగలను తండ్రి. చిన్న వీడియోను ప్రజెంట్ చేయాలని ఆశపడుతున్నాను. సహాయం చేయండి. అది నుండి అంతవరకు మీరే అధ్యక్షను వహించండి. మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా పేరు కొడకండ్ల సుజాతమ్మ, నా భర్త సాంబయ్య, లష్కర్ సింగారు, అన్నకొండ. చిన్న పాట పాడుకున్నాం. ఈ పాట కూడా మరి ధర్మసాగర్లో నేను చిన్నగా సేవ చేసినప్పుడు ఆ కుమారులు ముగ్గురుండేది. బాను, సియోన్ రాజు, తర్వాత శ్రీకాంత్ ముగ్గురు కూడా కలిసి నా బర్త్డేకి వచ్చిండు 2017 ఆగస్టు 10న. అప్పుడు ఈ పాట నా కోసం మరి దేవుణ్ణి మహిమపరుస్తూ పాడినటువంటి పాట. దేవునికి స్తోత్రం. యేసయ్యా వాత్సల్యపూర్ణుడు నీవయ్యా, ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. యేసయ్యా వాత్సల్యపూర్ణుడు నీవయ్యా, ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. ఎన్నెన్నో మేలను ఇన్నాళ్ళు కరుణతో, ఎన్నెన్నో మేలను ఇన్నాళ్ళు కరుణతో నా బ్రతుకులో చేసిన యేసయ్యా, నా బ్రతుకులో చేసిన యేసయ్యా, యేసయ్యా వాత్సల్యపూర్ణుడు నీవయ్యా, ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. నీ గుండె చెదరగా ముట్టావయ్యా, నా గాయమును నీవు కట్టావయ్యా, నీ గుండె
చేసిన చేతులను దృఢపరచి బలపరచి స్థిరపరచినవయ్యా. దృఢపరచి బలపరచి స్థిరపరచినవయ్యా. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా. ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా. ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. ఎన్నెన్నో మేలను ఇన్నాళ్ళు కరుణతో, ఎన్నెన్నో మేలను ఇన్నాళ్ళు కరుణతో మరువక నా బ్రతుకులో చేసిన యేసయ్యా. మరువక నా బ్రతుకులో చేసిన యేసయ్యా. నా తోడు నీడవై నడిచావయ్యా. కన్ను పాప వలె నన్ను కాచావయ్యా. నా తోడు నీడవై నడిచావయ్యా. కన్ను పాప వలె నన్ను కాచావయ్యా. నీ దివ్య సన్నిధి నాకిదే పెన్నిది. నీ దివ్య సన్నిధి నాకిదే పెన్నిది. తుది వరకు పదిలముగా నన్ను నడుపు యేసయ్యా. తుది వరకు పదిలముగా నన్ను నడుపు యేసయ్యా. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా. ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా. ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. ఎన్నెన్నో మేలను ఇన్నాళ్ళు కరుణతో, ఎన్నెన్నో మేలను ఇన్నాళ్ళు కరుణతో నా మరువక నా బ్రతుకులో చేసిన యేసయ్యా. మరువక నా బ్రతుకులో చేసిన యేసయ్యా. నే బ్రతికిన నాళ్ళు ఈ జీవితములో నీ చిత్తమును చేయ నన్ను నడుపయ్యా. నే బ్రతికిన నాళ్ళు ఈ జీవితములో నీ చిత్తమును చేయ నన్ను నడుపయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నీ కొరకు చనిపోతే ఈ బ్రతుకు ధన్యము. నీ కొరకు చనిపోతే ఈ బ్రతుకు ధన్యము. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా. ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను. యేసయ్యా వాత్సల్య పూర్ణుడు నీవయ్యా. ఏమని వర్ణింతు
నామానికి స్తోత్రం కలుగుగాక. మరి దీనికి సంబంధించిన ఒక వాక్యం మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యము 21వ అధ్యాయం చదువుకున్నాం. 21వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుంచి నూతన నిబంధన గ్రంథము అపోస్తలుల కార్యములు. అపోస్తలుడైన లూకా సువార్తికుడు రాసినటువంటి లూకా వైద్యుడు రాసినటువంటి అపోస్తలుల కార్యములు మరి 21వ అధ్యాయము మొదటి నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడి నుండి పటారుకును వచ్చితిమి. అప్పుడు పెనికేకు వెళ్ళబోవచ్చున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమెక్కడ నున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రం తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరనకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉంటిమి. ఆగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ఆ మాట వినినప్పుడు మేమును అక్కడ వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నామని చెప్పెను. అప్పుడు
ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటుమే. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనికిల్లో దీవించి ఆశ్రయించి ఫలింప చేయునుగాక. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాత్సల్య పూర్ణుడు. దేవునికి స్తోత్రం. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనం నుండి ఒక మాట రాయబడి ఉన్నది. ఏంటంటే, ఇకనైనా మీరు ఉపవాసం ఉండి దేవుణ్ణి మీకు కలిగినటువంటి కీడును బట్టి, లేకుంటే మీ పాపములను బట్టి మీకు కలిగినటువంటి ప్రతి అనారోగ్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, మీకు కలిగిన దానిని బట్టి దేవుణ్ణి ఉపవాసం ఉండి బ్రతిలాడుకునే ఎడల ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయన మీరు ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయనకు మొరపెట్టుకుంటారో, ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన మీ మొర విని చేయనుద్దేశించిన కీడు చేయక, మరి ఆయన మీకు వాత్సల్యత చూపి మీకు మరి నైవేద్యమును పానమును మరి ఆయన మీకు ఇస్తాడు. అంటే మిమ్మలను మరి ఆ శ్రమ నుండి, ఆ వేదన నుండి, ఆ దుఃఖం నుండి, ఆ శోధన నుండి విడిపిస్తాడు అని చెప్పి దీని యొక్క అర్థం అన్నమాట. దేవుడికి స్తోత్రం. ఆయన వాత్సల్యత చూపే దేవుడు కనికరపడే దేవుడు, ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదు. గద్దిస్తాడు, దగ్గరికి తీస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. మనం మన సమస్యల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఉపవాసము ఉండలేకపోతున్నా, నేను వారానికి ఒక రోజు ఉంటా, కానీ ఆ రోజు కూడా గలిబిలి అవుతుంది. నా కోసం, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి. పిల్లలు మారాలని ఆశగా ఉంది. సంపూర్ణంగా వాళ్ళ రక్షణ చూస్తే నేను ఈ లోకము వదిలిపోయినప్పుడు సమాధానముతో, నెమ్మదితో వెళ్ళగలను. కాబట్టి నా కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. నన్ను, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని మరి నన్ను దీవించండి. దైవ దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, త్రియేక నామములో ప్రభువా, అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. కనికరపూర్ణుడవు తండ్రి, దయామయుడవు, కరుణామయుడవు, కృపామయుడవు, జాలిగల దేవుడవు తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఈ దినం పునరుద్ధాన దినము తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మీరు చేస్తున్న మేలకు తండ్రి, మీరు చూపుతున్న కృపకు తండ్రి, అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మీరు నాకు ఇస్తున్నటువంటి తండ్రి ఈ జీవన విధానానికి ప్రభువా నీకు వందనాలు. అయ్యా నన్ను బ్రతికిస్తున్నందుకు నేనేమి ఇవ్వగలను ప్రభువా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి 4 వాక్యాలు చదివి అయ్యా నేను గణపరచడానికి తండ్రి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. అందులో ఏదో ఒకటి ఎవరికో ఒకరికి తండ్రి నాటబడి నాయన, నా పిల్లలు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు తండ్రి, అయ్యా మరి నాటబడి వారు మారు మనసు, స్వస్థత, అయ్యా రక్షణ పొందటకు సాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నీ చిత్తమైతే సమస్త జనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి అంత్యక్రీస్తు రానై ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. అయ్యా అంత్య దినములు తండ్రి ప్రభువా, అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి ఆరంభమైన తండ్రి మరి కాలములు, సమయములు మీ ఆధీనములో ఉంచుకొని తండ్రి, మా ఆత్మలు మీ ఆధీనములో ఉంచుకొని తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. విడువని ఎడవాయని దేవుడవు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా నేను విడువను ఎడవాయనని చెప్పి వాగ్దానం ఇస్తున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. రాబోయే దినాలలో నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీకు వందనాలు.
అయ్యా శ్రమలలో తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవాన్ని చిత్తమైతే అనేకులకు తండ్రి ప్రభువా అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవాన్ని చిత్తమైతే ప్రభువా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభువా నీకు వందనాలు. నామకార్థ క్రైస్తవుల వల్ల కాకుండా తండ్రి విశ్వాసఘాతకులుగా కాకుండా తండ్రి నీకు వందనాలు. నిజ క్రైస్తవుల వల్ల ఉండుటకు సాయం చేయండి తండ్రి. అయ్యా సాతాను గాడు ప్రభువా దుర్యోచన చేస్తున్నాడు తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. వాని ఆలోచన యావత్తు తండ్రి నీ పాదముల కింద బంధించమని అడుగుచున్నాను. అయ్యా నా ఇంటి చుట్టూ తండ్రి నీ కంచె కాపుతలు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా ఇంతవరకు తండ్రి ప్రభువా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నేను ఇలాగ ఉన్నానంటే కేవలం నాయన నీ శాశ్వతమైన ప్రేమ నీ ఉచితమైన కృప తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా సాయం ఇచ్చేయండి. అలాగే తండ్రి సంపూర్ణంగా పిల్లలు కూడా నిన్ను ఆనుకొని జీవించే భాగ్యం దయచేయండి. వారికి మారు మనసును దయచేయండి. చిన్నవాడిని దర్శించండి ప్రభువా. అపవాది చేతి నుండి విడిపించండి ప్రభువా. నీ అరిచేతిలో చెక్కుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. వాని క్రియలను తండ్రి ప్రభువా నీకు వందనాలు మార్చండి. వాని తలంపులను మార్చండి తండ్రి నీకు వందనాలు. అయ్యా వాని తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. సమస్త ప్రవర్తన యందు ప్రభువా మీకు అధికారం ఇచ్చి తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువా నిత్యమైన దేవుడని వాడి నోటితో ఒప్పుకొనుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. నిశ్చితమైతే ప్రభువా పెద్ద కొడుకు కోడలు వారికి ఇచ్చిన సంతానమును దీవించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నిశ్చితమైతే ప్రభువా పిల్లలకు కావలసిన ఈవులు కావలసిన రక్షణ కావలసిన సమాధానమును సిద్ధపరచండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. బిడ్డ కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. క్షేమమును ఆరోగ్యమును తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం దయచేయండి. అయ్యా వారి పిల్లలు తండ్రి ప్రభువా అయ్యా మరి తండ్రి అల్లని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆడబిడ్డలు మరుతులు బావ కుటుంబంతో 8 కుటుంబాలలో మీరు ఉండండి. మీ సన్నిధిని ఉంచమని అడుగుచున్నాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి చిన్నని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగరీత్యా వెళ్ళుచుండగా వస్తుండగా తండ్రి ప్రభా చిన్న కుమారుడు చిన్నను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరాకలండి మీ తోడు మీ కాపుతలు మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి కుమారులు తండ్రి ప్రభా నీకు సమయం ఇచ్చి నీకు దశమ భాగం ఇచ్చి నిన్ను గణపరిచే వారిగా ఉండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. నీ చిత్తం అయితే సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో త్రియేకదేవ నామంలో ప్రభువా యేసయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మరి తండ్రి నీ చిత్తమైతే ప్రభువా నా చుట్టూన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను దీవించండి. వారి పిల్లలను దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘములోని అయ్యా మరి తండ్రి సమస్తమైనటువంటి ఆత్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ కాపరి కుటుంబాన్ని అయ్యా వారిని మీరు దీవించి ఆస్వాదించండి. పెద్దల కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించండి. ప్రతి ఆత్మ కూడా ప్రభువా అయ్యా నీ సన్నిధికి వచ్చే ప్రతి ఆత్మ కూడా ప్రభువా అయ్యా మరి నైనా సత్యమును తెలుసుకొని ప్రభువా అయ్యా నీకు వందనాలు. ముందుకు సాగుటకు సాయం చేయమని అయ్యా మరి తండ్రి క్రీస్తు అవయములలో తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీకు వందనాలు. అతకబడి ఉండుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నన్ను నా కుటుంబాన్ని నీ పాద సన్నిలో పెట్టుచున్నాను. అయ్యా బ్రతుకుట క్రీస్తు అయితే మరణమైన లాభమే. చివరి ఉన్నంత వరకు నీ నామాన్ని ప్రకటిస్తూ అనేకుల కొరకు ప్రార్థించి ఆశనాసక్తి సమయమును సిద్ధపరచుమని లేని ఏడల పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే క్షేమ శిలువ రక్తమే క్షేమ ప్రభు యేసు నామం సంపూర్ణ విషయం కలుగును గాక.